ఇప్పుడు మనం ఫిజిక్స్ లో 11th లెసన్ ఎలక్ట్రిక్ కరెంట్ అనే లెసన్ చూద్దాం. యాక్చువల్ గా ఫిజిక్స్ చాలా మంది చాలా కష్టం అనుకుంటారు. ఆ ఫిజిక్స్ లో కూడా ఎలక్ట్రిక్ కరెంట్, ఎలక్ట్రోమాగ్నెటిజం ఈ టాపిక్స్ చాలా కష్టం అని చెప్పేసి చాలా మంది ఫీల్ అవుతూ ఉంటారు. యాక్చువల్ గా చెప్పాలంటే ఫిజిక్స్ ఎందుకు కష్టంగా ఉంటది అంటే, ఎప్పుడైతే మనం కాన్సెప్ట్ ని, ఫండమెంటల్స్ ని క్లియర్ గా అర్థం చేసుకోమో హయ్యర్ లెవెల్లోకి వెళ్ళేటప్పటికి మీకేం అర్థం కాదు. కాబట్టి ఎప్పుడైతే మీరు కాన్సెప్ట్స్ లేదా ఫండమెంటల్స్, బేసిక్ కాన్సెప్ట్స్ పర్ఫెక్ట్ గా ఉంటారో అప్పుడు హయ్యర్ లెవెల్కి వెళ్ళేటప్పటికి ఈజీగా కాన్సెప్ట్స్ అనేవి మీకు అర్థమవుతూ ఉంటాయి. సో ఎప్పుడైనా ఏ సబ్జెక్ట్ నేర్చుకునేటప్పుడైనా కూడా ఫస్ట్ బేసిక్స్ బాగా స్ట్రాంగ్గా ఉండడానికి ట్రై చేస్తే మనకి ఫ్యూచర్లో చాలా ఈజీగా ఉంటుంది మన స్టడీస్ అనేవి. సో ఎలక్ట్రిక్ కరెంట్ అండ్ ఎలక్ట్రోమాగ్నెటిజం అనేవి చాలా ఇంపార్టెంట్ టాపిక్స్. ఇంటర్మీడియట్లో కానివ్వండి, లేకపోతే ఇంజనీరింగ్లో కానివ్వండి, ఇవి చాలా ఇంపార్టెంట్ టాపిక్స్. కాబట్టి ఇప్పుడు మీకు ఆ టాపిక్స్ యొక్క ఫండమెంటల్స్ చెప్పబోతున్నాను. కాబట్టి ఆ ఫండమెంటల్స్ని కనుక మీరు పర్ఫెక్ట్గా నేర్చుకోగలిగితే, పర్ఫెక్ట్గా అర్థం చేసుకోగలిగితే మీకు ఫ్యూచర్లో ఇంటర్మీడియట్ కానీ లేకపోతే ఇంజనీరింగ్ కానీ చాలా సింపుల్గా ఉంటుంది. సో దీని ఇంపార్టెన్స్ని మీరు అర్థం చేసుకొని మీరు జాగ్రత్తగా ఈ ఫండమెంటల్స్ని నేర్చుకుంటారని చెప్పేసి అనుకుంటున్నాను. సో కాన్సెప్ట్లోకి వస్తే, ఈ కాన్సెప్ట్ పేరేంటి? ఎలక్ట్రిక్ కరెంట్. ఎలక్ట్రిక్ కరెంట్ అంటే ఏంటి? వాట్ డూ యూ మీన్ బై ఎలక్ట్రిక్ కరెంట్ అనేది ఫస్ట్ మనం చూద్దాం. ఎలక్ట్రిక్ కరెంట్ ఈజ్ ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రిక్ ఛార్జ్ ఇన్ ఏ సర్క్యూట్. ఓకేనా? ఎలక్ట్రిక్ కరెంట్ అంటే ఏంటి అంటే, ఒక సర్క్యూట్లో ఎలక్ట్రిక్ ఛార్జ్ అనేది ఫ్లో అయితే ఆ ఫ్లోనే మనం ఎలక్ట్రిక్ కరెంట్ అని చెప్పేసి అంటూ ఉంటాం అని చెప్పి ఇక్కడ డెఫినేషన్ ఇచ్చారు. ఆ డెఫినేషన్లో మనకు అర్థం అవ్వాల్సిన టర్మ్స్ ఏంటి అంటే, సర్క్యూట్ అంటే ఏంటి, ఎలక్ట్రిక్ ఛార్జ్ అంటే ఏంటి, ఈ రెండు తెలిస్తే మనకి ఈ సెంటెన్స్ ఏంటి అనేది అర్థమవుతుంది. ఎలక్ట్రిక్ కరెంట్ అంటే ఏంటి అనేది మనకు అర్థమవుతుంది. సో ఈ రెండింటిని మనం అర్థం చేసుకుందాం. ఎలక్ట్రిక్ ఛార్జ్ అంటే ఏంటి? వీ హ్యావ్ 2 టైప్స్ ఆఫ్ ఛార్జెస్. మీకు ఇప్పటికి 10th క్లాస్కి వచ్చారు కాబట్టి మీకు ఆల్రెడీ ఎన్ని టైప్స్ ఆఫ్ ఛార్జెస్ ఉన్నాయని చెప్పేసి మీకు తెలిసే ఉంటుంది. సో మనకి 2 టైప్స్ ఆఫ్ ఛార్జెస్ ఉన్నాయి. ఫస్ట్ ఇది పాజిటివ్ ఛార్జ్, నెక్స్ట్ ఇది నెగిటివ్ ఛార్జ్. ఓకేనా? పాజిటివ్ ఛార్జ్లో 2 టైప్స్ ఆఫ్ పాజిటివ్ ఛార్జెస్ ఉన్నాయి. అంటే పాజిటివ్ ఛార్జెస్కి ఎగ్జాంపుల్స్ 2 ఉన్నాయి. ఫస్ట్ ఏంటి అంటే క్యాటగాన్స్. అయాన్స్ ఉంటాయి కదా, అయోనిక్ కాంపౌండ్స్లో Na ప్లస్ అయాన్, కే ప్లస్ అయాన్, ఇట్లా అయాన్స్ ఉంటాయి. ఈ పాజిటివ్ ఛార్జ్ ఉన్న అయాన్స్ని మనం క్యాటయాన్స్ అని చెప్పేసి అంటూ ఉంటాం. ఇప్పుడు Na ప్లస్ పెడితే ఇక్కడ ప్లస్ ఉంది కదా పైన, ఇట్లా ప్లస్ ఉంటే దానికి పాజిటివ్ ఛార్జ్ ఉన్నట్టు. పాజిటివ్ ఛార్జ్ ఉన్న అయాన్స్ని మనం క్యాటయాన్స్ అని చెప్పేసి అంటూ ఉంటాం. ఈ అయాన్స్ గురించి మీకు కెమికల్ బాండింగ్ అనే లెసన్లో చెప్తాను. సో జస్ట్ ఇప్పటికీ గుర్తుపెట్టుకోండి, క్యాటయాన్ అంటే పాజిటివ్ ఛార్జ్ ఉన్న అయాన్స్ని క్యాటయాన్స్ అంటాం. అండ్ హోల్స్ అంటే ఏంటి అంటే పాజిటివ్ ఛార్జెస్. వీటి గురించి మీరు హయ్యర్ స్టడీస్లో చదువుకుంటారు. అంటే ఇంటర్మీడియట్లో కొంచెం ఇంట్రడక్షన్ వస్తుంది హోల్స్ గురించి, ఇంజనీరింగ్లో బాగా డీప్గా ఉంటుంది హోల్స్ గురించి. ఓకేనా? ఈ హోల్ అనేది ఒక పాజిటివ్ ఛార్జ్ అని చెప్పి మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా? హోల్ అనే దానికి ఒక పాజిటివ్ ఛార్జ్ ఉంటుందని మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. సో ఛార్జెస్లో 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి పాజిటివ్ ఛార్జ్, నెక్స్ట్ ఇది నెగిటివ్ ఛార్జ్. పాజిటివ్ ఛార్జ్కి ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే క్యాటయాన్స్, నెక్స్ట్ ఇది హోల్స్. ఇప్పుడు నెగిటివ్ ఛార్జ్కి ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఎలక్ట్రాన్స్. మనకందరికీ ఎలక్ట్రాన్స్ చాలా బాగా తెలుసు, మనం ఎప్పుడు ఎలక్ట్రాన్స్ గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. ఎలక్ట్రాన్స్కి నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ ఇది యానయాన్స్. ఇప్పుడు క్యాటయాన్స్కి ఎట్లయితే పాజిటివ్ ఛార్జ్ ఉందో కొన్ని అయాన్స్కి నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది, Cl-. ఓకేనా? క్లోరైడ్ అయాన్ ఇది. సో ఇట్లా మైనస్ ఛార్జ్ ఉంటే కనుక వాటిని, ఆ అయాన్స్ని మనం యానయాన్స్ అంటాం. ఛార్జ్కి ఎగ్జాంపుల్స్ ఇవి. ఇట్లాంటి ఛార్జ్ కనుక ఒక సర్క్యూట్లో ఫ్లో అవుతూ ఉంటే దాన్ని మనం ఎలక్ట్రిక్ కరెంట్ అని చెప్పేసి అంటామని చెప్పేసి ఈ డెఫినేషన్ చెప్పారు. ఇట్లా ఛార్జెస్, వీటిలో ఏ ఛార్జెస్ అయినా కూడా ఒక సర్క్యూట్ గుండా పాస్ అవుతుంటే, ఫ్లో అవుతుంటే, ఆ ఫ్లోనే మనం, అట్లా ఫ్లో అవ్వడాన్ని మనం ఎలక్ట్రిక్ కరెంట్ అంటాం. ఓకేనా? సో ఇప్పుడు ఎలక్ట్రిక్ సర్క్యూట్ అంటే ఏంటో చూద్దాం. ఇప్పుడు ఛార్జ్ అంటే ఏంటో చూసాం, సర్క్యూట్ అంటే ఏంటో చూద్దాం. మీకు సర్క్యూట్ అంటే డెఫినేషన్ చెప్పలేము, ఎందుకంటే ఒక వస్తువు ఉందనుకోండి, ఒక బెడ్ అనేది ఉందనుకోండి, ఆ బెడ్కి మనం ఇది చూపించి బెడ్ అని చెప్పగలుగుతాం, కానీ బెడ్కి డెఫినేషన్ చెప్పమంటే చెప్పలేము. సో అట్లానే మీకు ఒక చిన్న సర్క్యూట్ని చూపిస్తున్నాను. సో సర్క్యూట్ అంటే ఏంటో మీకు అర్థమవుతుంది. మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఇది ఒక సర్క్యూట్. దీంట్లో మనకి ఎన్ని కాంపొనెంట్స్ ఉన్నాయి? మనకి పైకి కనిపించే కాంపొనెంట్స్ ఏంటి? 3 కనిపిస్తున్నాయి. ఫస్ట్ ఇది బ్యాటరీ, నెక్స్ట్ ఇది స్విచ్, ఇది ట్యాప్ స్విచ్ అంటాం. ఇట్లా గ్యాప్ ఉంటేనేమో ఓపెన్ చేసి ఉన్నట్టు, అంటే సర్క్యూట్ ఓపెన్ చేసి ఉన్నట్టు, స్విచ్ ఆఫ్ చేసి ఉన్నట్టు.
అదే ఇట్లా దీన్ని కిందకి పెట్టేసి ఇట్లా క్లోజ్ చేసాం అనుకోండి, స్ట్రైట్ లైన్లో ఉందనుకోండి, అది స్విచ్ ఆన్ చేసి ఉన్నట్టు. ఓకేనా? ఇట్లా ఉంటే గనక కనెక్షన్ లేదు కాబట్టి స్విచ్ ఆఫ్ చేసి ఉన్నట్టు. ఎప్పుడైతే ఇట్లా పెడతామో, జాయిన్ చేస్తామో, ఈ ఈ స్విచ్ని ఇట్లా ప్రెస్ చేస్తామో అప్పుడు ఇట్లా జాయిన్ అయిపోయింది కాబట్టి ఆన్ చేసి ఉన్నట్టు. సో ఇది సర్క్యూట్. ఈ సర్క్యూట్లో స్విచ్, బ్యాటరీస్ మనకు తెలుసు కదా, పిల్లల బొమ్మల్లో ఉంటాయి, చిన్న పిల్లల బొమ్మల్లో ఉంటాయి, అవి బ్యాటరీస్. మన రిమోట్స్లో వాటిలో ఉంటాయి ఆ బ్యాటరీస్. నెక్స్ట్ ఇదేమో బల్బ్. ఓకేనా? ఇది సర్క్యూట్ యొక్క కాంపోనెంట్స్. ఫోర్త్ కాంపోనెంట్ మనం నెగ్లెక్ట్ చేసే కాంపోనెంట్ ఏంటి అంటే వైర్. సో ఈ సర్క్యూట్లో ఈ కాంపోనెంట్స్ అన్నీ ఉన్నాయి. ఇట్లాంటి సర్క్యూట్లో ఎప్పుడైతే ఛార్జ్ అనేది ఫ్లో అవుతుందో ఆ ఫ్లో అవ్వడాన్ని మనం ఎలక్ట్రిక్ కరెంట్ అని చెప్పేసి అంటామని చెప్పి ఈ డెఫినేషన్లో చెప్పారు. ఓకేనా? ఇది కాన్సెప్ట్. ఇది కొంచెం క్లియర్గా డీప్గా ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే ప్రతి విషయం మీకు క్లియర్గా ఉంటేనే, ఫండమెంటల్స్ క్లియర్గా ఉంటేనే తర్వాత చాలా ఈజీగా ఉంటుంది. సో విచ్ టైప్ ఆఫ్ ఛార్జ్ ఫ్లోస్ త్రూ అన్ ఎలక్ట్రిక్ వైర్ వెన్ ఇట్ ఈస్ కనెక్టెడ్ ఇన్ అన్ ఎలక్ట్రిక్ సర్క్యూట్. సారీ, మీకు ఇది కనిపించట్లేదు. విచ్ టైప్ ఆఫ్ ఛార్జ్, పాజిటివ్ ఆర్ నెగిటివ్, ఫ్లోస్ త్రూ అన్ ఎలక్ట్రిక్ వైర్ వెన్ ఇట్ ఈస్ కనెక్టెడ్ టు అన్ ఎలక్ట్రిక్ సర్క్యూట్. ఎలక్ట్రిక్ సర్క్యూట్లో మనం బ్యాటరీని కనెక్ట్ చేసినప్పుడు ఇట్లాంటి సర్క్యూట్లో ఎట్లాంటి ఛార్జ్ ఫ్లో అయ్యింది? ఛార్జెస్లో 2 టైప్స్ ఉన్నాయి అన్నాం. పాజిటివ్ ఛార్జ్ ఉంది, నెగిటివ్ ఛార్జ్ ఉంది. ఇప్పుడు ఇట్లాంటి సర్క్యూట్లో ఇప్పుడు ఎట్లాంటి ఛార్జ్ ఫ్లో అవుతుంది? పాజిటివ్ ఛార్జ్ ఫ్లో అవుతుందా, నెగిటివ్ ఛార్జ్ ఫ్లో అవుతుందా అని అడిగారు. ఎప్పుడైనా ఇప్పుడు వైర్ అంటే ఏంటి? ఒక మెటల్. వైర్ అంటే ఏంటి? ఒక మెటల్. ఓకేనా? మెటల్స్లో మనకి ఫ్రీ ఎలక్ట్రాన్స్ అని చెప్పేసి ఉంటాయి. ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఆ ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఏంటి అంటే ఏంటి అనేది నెక్స్ట్ మనం డిస్కస్ చేసుకుందాం. మెటల్స్, ఈ వైర్ అనేది ఏంటిది? ఒక మెటల్. మెటల్స్లో మనకి ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఆ ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఫ్లో అవుతూ ఉంటాయి మనం బ్యాటరీని కనెక్ట్ చేసినప్పుడు. సో ఇక్కడ ఫ్లో అయ్యే ఛార్జ్ ఏంటిది? ఎలక్ట్రాన్స్ ఏ టైప్ ఆఫ్ ఛార్జ్? నెగిటివ్ ఛార్జ్. సో ఇట్లా విచ్ టైప్ ఆఫ్ ఛార్జ్ ఫ్లోస్ త్రూ అన్ ఎలక్ట్రిక్ వైర్ వెన్ ఇట్ ఈస్ కనెక్టెడ్ టు అన్ ఎలక్ట్రిక్ సర్క్యూట్ అంటే ఏ ఛార్జ్ ఫ్లో అవుతుంది? ఎలక్ట్రాన్స్ ఫ్లో అవుతున్నాయి. ఎలక్ట్రాన్స్ యొక్క ఛార్జ్ ఏంటి? నెగిటివ్, కాబట్టి నెగిటివ్ ఛార్జ్ ఫ్లో అవుతుంది అని చెప్పేసి మనం చెప్పొచ్చు. సో ఇంతవరకు అర్థమైంది కదా, ఏ టైప్ ఆఫ్ ఛార్జ్ ఫ్లో అవుతుంది? నెగిటివ్ ఛార్జ్ ఫ్లో అవుతుంది. నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్దాం. ఈజ్ దేర్ అన్ ఎవిడెన్స్ ఫర్ మోషన్ ఆఫ్ ఛార్జ్ ఇన్ డైలీ లైఫ్ సిచ్యువేషన్స్. ఇప్పుడు మనం ఏం మాట్లాడుకున్నాం ఇప్పటి వరకు? కరెంట్ అంటే, ఎలక్ట్రిక్ కరెంట్ అంటే ఛార్జెస్ యొక్క ఫ్లో అని చెప్పేసి మాట్లాడుకున్నాం. ఛార్జెస్ యొక్క ఫ్లో అంటే ఏంటి? మోషన్, మూమెంట్. ఇట్లా ఛార్జెస్ యొక్క మూమెంట్ అనేది రియల్ లైఫ్ సిచ్యువేషన్స్లో మీరు ఎక్కడన్నా చూసారా అని చెప్పేసి అడుగుతున్నారు. దాని గురించి మాట్లాడుకునే ముందు మనం లైట్నింగ్ గురించి మాట్లాడుకుందాం. ఓకేనా? లైట్నింగ్ అనేది వాళ్ళు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్. ఆ లైట్నింగ్ గురించి మనం మాట్లాడుకుందాం. లైట్నింగ్ అంటే ఏంటి అంటే మెరుపులు మెరుస్తూ ఉంటాయి కదా వర్షం పడేటప్పుడు, దాన్ని మనం లైట్నింగ్ అంటాం. లైట్నింగ్ అనేది అసలు ఎట్లా వస్తుంది అనేది ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు ఎప్పుడైతే వర్షాలు పడుతూ ఉంటాయో అప్పుడు మనకి ఆకాశంలో క్లౌడ్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఆ క్లౌడ్స్ అనేవి ఆ గాలులు వస్తూ ఉంటాయి కదా వర్షంలో. ఆ గాలుల వల్ల ఒకదానికి రబ్ అవుతూ ఉంటాయి, ఇట్లా రబ్ అవుతూ ఉంటాయి. ఎప్పుడైతే 2 బాడీస్ రబ్ అవుతాయో అప్పుడు ఛార్జెస్ అనేవి ఒక బాడీ నుంచి ఇంకో బాడీకి ట్రాన్స్ఫర్ అవుతాయి, ఛార్జ్ అవుతాయి ఆ బాడీస్. సో ఒక బాడీకి పాజిటివ్ ఛార్జ్ వస్తుంది, ఒక బాడీకి ఏమో నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. నెగిటివ్ ఛార్జ్ అంటే ఏంటి? ఎలక్ట్రాన్స్. సో ఒక బాడీకి పాజిటివ్ ఛార్జ్ వస్తుంది, మిగతా దాంట్లోనేమో చాలా ఎలక్ట్రాన్స్ అనేవి బిల్డ్ అయిపోతూ ఉంటాయి. ఎప్పుడైతే ఒక బాడీలో ఎలక్ట్రాన్స్ అనేవి బిల్డ్ అయిపోతూ ఉంటాయో కొంత స్టేజ్కి వచ్చేటప్పటికి దాని కెపాసిటీ అనేది చాలా పెరిగిపోయినప్పుడు అది ఇంకా తట్టుకోలేక ఎలక్ట్రాన్స్ని బయటికి రిలీజ్ చేసేసిద్ది. సింపుల్ టర్మ్స్లో మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నాను. ఫ్యూచర్లో ఈ సిచ్యువేషన్ని మీరు ఇంకా బాగా అర్థం చేసుకోగలుగుతారు హైయర్ క్లాసెస్లో. బట్ ప్రస్తుతానికి మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నాను. ఇట్లా రబ్ అయినప్పుడు ఛార్జ్ అవుతాయి. ఒకదానికి పాజిటివ్ ఛార్జ్ వస్తుంది, ఇంకో దానికి నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. ఎలక్ట్రాన్స్, నెగిటివ్ ఛార్జ్ అంటే. సో ఎప్పుడైతే చాలా ఎలక్ట్రాన్స్ బిల్డప్ అయిపోతాయో అప్పుడు ఇది ఇంకా తట్టుకోలేక ఎలక్ట్రాన్స్ని బయటికి ఇచ్చేయడం మొదలు పెడుతుంది. ఇచ్చేయటం కూడా చిన్నగా ఇవ్వదు, సడన్గా ఇచ్చేస్తుంది. ఆ సడన్గా పక్క క్లౌడ్కి కానీ, దానికి దగ్గరలో ఉన్న క్లౌడ్కి కానీ, లేకపోతే గ్రౌండ్కి కానీ ఆ ఛార్జెస్ని సడన్గా పంపించేస్తుంది. ఆ సడన్గా పంపించడమే మనకి ఒక పెద్ద మెరుపులాగా కనిపిస్తుంది. అదే ఈ ఎలక్ట్రాన్స్ యొక్క మూమెంట్. ఎలక్ట్రాన్స్ అనేవి సడన్గా ఇట్లా ట్రాన్స్ఫర్ అయిపోతాయి విత్ ఇన్ మినిట్స్ ఆర్ సెకండ్స్లో. ఓకేనా? అదే మనకి లైట్నింగ్ లాగా, ఒక మెరుపు లాగా కనిపిస్తుంది. ఇట్లా చూపిస్తూ ఉంటారు కదా సినిమాల్లో, కార్టూన్స్లో కానీ
మెరుపు మెరిసినట్టు చూపిస్తూ ఉంటారు. సో ఇట్లా ట్రాన్స్ఫర్ అవుతుంది. దీన్నే మనం లైట్నింగ్ అంటాం. ఇక్కడ మూమెంట్ ఆఫ్ ఛార్జ్ ఉంది కాబట్టి రియల్ లైఫ్లో మూమెంట్ ఆఫ్ ఛార్జ్కి ఎగ్జాంపుల్ ఏంటి అని అడిగితే మనం లైట్నింగ్ అని చెప్పి రాయొచ్చు. ఓకేనా. లైట్నింగ్ ఈజ్ అన్ ఎలక్ట్రిక్ డిశ్చార్జ్ బిట్వీన్ 2 clouds ఆర్ బిట్వీన్ క్లౌడ్ అండ్ ఎర్త్. లైట్నింగ్ అనేది 2 clouds మధ్య కానీ లేకపోతే క్లౌడ్కి ఎర్త్కి మధ్య కానీ ఎలక్ట్రిక్ డిశ్చార్జ్. ఓకేనా. ఛార్జెస్ యొక్క ట్రాన్స్ఫర్. ఎలక్ట్రిక్ డిశ్చార్జ్ అనే దానికి మీనింగ్ ఏంటి అంటే ఛార్జెస్ యొక్క ట్రాన్స్ఫర్, ఛార్జెస్ యొక్క మూమెంట్. ఓకేనా. సో ఇక్కడ ఛార్జెస్ మూవ్ అవుతున్నాయి కాబట్టి లైట్నింగ్ అనేది ఈ ఛార్జెస్ యొక్క మోషన్కి ఒక ఎగ్జాంపుల్. దిస్ ఎలక్ట్రిక్ డిశ్చార్జ్ త్రూ ఎయిర్ అపియర్స్ టు అస్ యాజ్ అన్ ఎలక్ట్రిక్ స్పార్క్ ఆర్ లైట్నింగ్. ఇట్లా ఛార్జెస్ అనేవి ఎయిర్ గుండా మూవ్ అవుతున్నప్పుడు మనకి అదొక లైట్నింగ్ లాగా లేకపోతే ఒక స్పార్క్ లాగా కనిపిస్తుంది. లైట్నింగ్ ఈజ్ ఎ లైవ్ ఎగ్జాంపుల్ విచ్ ప్రొవైడ్స్ ఎవిడెన్స్ ఫర్ ద మోషన్ ఆఫ్ ఛార్జ్ ఇన్ ద అట్మాస్ఫియర్. అట్మాస్ఫియర్లో కూడా రియల్ లైఫ్లో కూడా మనకి ఛార్జెస్ అనేవి మూవ్ అవుతాయి అని చెప్పడానికి ఒక లైవ్ ఎగ్జాంపుల్ ఈ లైట్నింగ్. వర్షాకాలంలో మనకు వచ్చే లైట్నింగ్స్. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, మీరు ఇందాక కండక్టర్స్ అని చెప్పి చెప్పారు, ఇన్సులేటర్స్ అని చెప్పేసి చెప్పారు. మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది కండక్టర్స్, ఇన్సులేటర్స్ అని. దీని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. కాకపోతే ఇక్కడ విషయం ఏంటి అంటే మెటల్స్ అట్లాంటి వాటిని మనం కండక్టర్స్ అంటాం. మెటల్స్ అట్లాంటి వాటిని మనం కండక్టర్స్ అంటాం. మెటల్స్ అంటే కాపర్ వైర్సే కదా మనం వైర్స్లో వాడేది. కాపర్ వాడుతూ ఉంటాం వైర్స్లో. సో అది కండక్టర్ కాబట్టి ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేస్తుంది కాబట్టి అవి వాడుతూ ఉంటాం. వాటిల్లో మాత్రమే ఛార్జెస్ అనేవి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి. కానీ ఎయిర్ అనేది కండక్టర్ కాదు. కానీ అట్లాంటప్పుడు ఛార్జెస్ అనేవి ఎట్లా ట్రాన్స్ఫర్ అవుతున్నాయి ఒక క్లౌడ్కి ఇంకో క్లౌడ్కి మధ్య లేకపోతే క్లౌడ్కి గ్రౌండ్కి మధ్య అని మీకు డౌట్ రావచ్చు. ఆ డౌట్ వస్తే కనుక ఏం చెప్పవచ్చు అంటే ఇప్పుడు ఇన్సులేటర్స్ అన్నాం, కండక్టర్స్ కాని వస్తువులు. ప్లాస్టిక్ అనేది ఇన్సులేటర్. ప్లాస్టిక్ నుంచి ఎలక్ట్రిసిటీ ట్రాన్స్ఫర్ అనేది మనకి జరగదు, ఎప్పుడు నార్మల్ సిచ్యువేషన్స్లో జరగదు. అదే మీరు విపరీతమైన ఛార్జ్ అనేది ఇచ్చారనుకోండి, విపరీతమైన ఛార్జ్ ఉన్న క్లౌడ్కి మీరు ఈ ప్లాస్టిక్ వైర్ని తీసుకెళ్ళి కనెక్ట్ చేస్తే ఆ ప్లాస్టిక్ గుండా కూడా మీకు ఎలక్ట్రిసిటీ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. సో అమౌంట్ ఆఫ్ ఛార్జ్ మీద కూడా ఒక బాడీ కండక్ట్ చేస్తుందా లేదా అనేది డిపెండ్ అయ్యి ఉంటుంది. అర్థమైంది కదా. ఈ కాన్సెప్ట్ అర్థం కాకపోతే ఎండింగ్లో నన్ను డౌట్స్ అడగండి, తప్పకుండా చెప్తాను. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే డస్ ద మోషన్ ఆఫ్ ఛార్జ్ ఆల్వేస్ లీడ్ టు ఎలక్ట్రిక్ కరెంట్. ఛార్జ్ అనేది ఎప్పుడు మూవ్ అయినా కూడా దాన్ని మనం ఎలక్ట్రిక్ కరెంట్ అని చెప్పి చెప్పవచ్చా అని అడుగుతున్నారు. ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఈ యాక్టివిటీ చేస్తే మనకు అర్థమవుతుంది. యాక్టివిటీ 1 ఏంటి అంటే 3 సిచ్యువేషన్స్ ఉన్నాయి. సిచ్యువేషన్ 1లో మనకి ఒక ఎలక్ట్రిక్ సర్క్యూట్ ఉంది. మనం ఇందాక తీసుకున్న సర్క్యూటే. ఫస్ట్ది ఒక బ్యాటరీ కనెక్ట్ చేసాం వైర్స్ ద్వారా. దాన్ని ఒక స్విచ్కి, ట్యాప్ స్విచ్ అంటాం దీన్ని, ఇందాక చూపించా కదా మీకు, ట్యాప్ స్విచ్. ఇది ట్యాప్ స్విచ్ ఒకటి కనెక్ట్ చేసాం. నెక్స్ట్ది ఒక బల్బ్ అనేది కనెక్ట్ చేసాం. ఎప్పుడైతే ఇట్లా కనెక్ట్ చేసిన తర్వాత ఈ స్విచ్ని క్లోజ్ చేస్తామో అప్పుడు మనకి బల్బ్ అనేది గ్లో అవుతుంది. ఇది సిచ్యువేషన్ 1. ఇది అర్థమైంది కదా. బ్యాటరీ కనెక్ట్ చేస్తే బల్బ్ గ్లో అవుతుంది. ఇది మనం రియల్ లైఫ్లో చాలాసార్లు చూసే ఉంటాం. బ్యాటరీ, స్విచ్, బల్బ్ కనెక్ట్ చేసి స్విచ్ని ఆన్ చేస్తే బల్బ్ అనేది గ్లో అవుతుంది. ఓకేనా. ఇది సిచ్యువేషన్ 1. సిచ్యువేషన్ 2 ఏంటి అంటే సర్క్యూట్లో ఈ బ్యాటరీ అనేది రిమూవ్ చేసి జస్ట్ వైర్స్ ద్వారా స్విచ్ని, బల్బ్ని కనెక్ట్ చేసాం. బ్యాటరీ అనేది రిమూవ్ చేసినప్పుడు స్విచ్ ఓపెన్ చేసి ఉన్నా కూడా, అంటే ఆన్ చేసి ఉన్నా లేకపోతే ఆఫ్ చేసి ఉన్నా బల్బ్ మాత్రం వెలగదు. ఓకేనా. ఇది తెలిసిన విషయమే. బ్యాటరీ లేదు కాబట్టి స్విచ్ చేసినా వేయిపోయినా బల్బ్ మాత్రం వెలగదు. నెక్స్ట్ది సిచ్యువేషన్ 3. సిచ్యువేషన్ 3లో మనకి మళ్ళీ బ్యాటరీ పెట్టాం. కాకపోతే ఇందాక కాపర్ వైర్స్ ప్లేస్లో, కరెంట్ వైర్ ప్లేస్లో ఒక నైలాన్ వైర్ లేదా నైలాన్ థ్రెడ్స్ అంటే ఒక క్లాత్ థ్రెడ్ తీసుకొచ్చి కట్టేశాం. స్విచ్కి, బ్యాటరీకి, బ్యాటరీ నుంచి బల్బ్కి, బల్బ్ నుంచి స్విచ్కి కనెక్షన్ ఇచ్చాం. ఇట్లాంటప్పుడు బల్బ్ వెలిగిద్దా? రియల్ లైఫ్లో మనకు అందరికీ తెలుసు, దారాల ద్వారా వైర్స్ వాడకుండా మనం జస్ట్ థ్రెడ్స్ వాడితే బల్బ్ అనేది వెలగదు. ఇప్పుడు ఈ సిచ్యువేషన్స్ని అనలైజ్ చేసుకుందాం. బ్యాటరీ స్టోర్స్ కెమికల్ ఎనర్జీ. ఇప్పుడు మీరు చిన్నప్పుడు చదువుకునే ఉంటారు 9th or 8th క్లాసెస్లో, లేకపోతే 7th క్లాస్లో కూడా సెల్స్ ఆర్ బ్యాటరీస్ గురించి మీరు చదువుకొని ఉంటారు. అది ఒకసారి గుర్తు చేసుకుందాం. బ్యాటరీ అనేది కెమికల్ ఎనర్జీ యొక్క స్టోరేజ్. కెమికల్ ఎనర్జీ స్టోర్ అయి ఉండిద్ది బ్యాటరీలో. బ్యాటరీ స్టోర్స్ కెమికల్ ఎనర్జీ.
When connected in a closed circuit, this chemical energy is converted into electrical energy and makes the bulb glow. ఎప్పుడైతే క్లోజ్డ్ సర్క్యూట్లో మనం కనెక్ట్ చేసామో, ఈ బ్యాటరీని ఒక క్లోజ్డ్ సర్క్యూట్లో మనం కనెక్ట్ చేసామో, అప్పుడు అది బల్బ్ గ్లో అవ్వటానికి ఎనర్జీని సప్లై చేస్తుంది. ఇప్పుడు దీంట్లో ఇది బ్యాటరీ, ఈ బ్యాటరీ యొక్క సింబల్ ఇది. బ్యాటరీలో కెమికల్ ఎనర్జీ స్టోర్ అయి ఉండిద్ది. ఎప్పుడైతే దాన్ని మనం క్లోజ్డ్ సర్క్యూట్లో బల్బ్కి కనెక్ట్ చేస్తామో, సర్క్యూట్ క్లోజ్ చేయడం అంటే ఏంటి, ఇట్లా ఉంటే ఓపెన్ సర్క్యూట్. ఎప్పుడైతే స్విచ్ని ఆన్ చేస్తామో కనెక్ట్ అయిపోయి క్లోజ్ సర్క్యూట్ లాగా ఫామ్ అయింది. ఎప్పుడైతే క్లోజ్ సర్క్యూట్ వస్తుందో అప్పుడు ఈ బ్యాటరీలో ఉన్న కెమికల్ ఎనర్జీ అనేది ఎలక్ట్రికల్ ఎనర్జీ లాగా మారి ఈ బల్బ్ వెలగటానికి ఉపయోగపడుతుంది. ఓకేనా? సో when connected in closed circuit, this chemical energy is converted into electrical energy and makes the bulb glow. ఓకేనా? కెమికల్ ఎనర్జీ ఎలక్ట్రికల్ ఎనర్జీ లాగా మారి బల్బ్ గ్లో అవడానికి ఉపయోగపడుతుంది. ఇన్ సిచ్యువేషన్ 1 బల్బ్ గ్లోస్ బికాస్ దేర్ ఈజ్ ఎ బ్యాటరీ. సిచ్యువేషన్ 1లో బల్బ్ ఎందుకు గ్లో అవుతుంది? బ్యాటరీ అనేది ఎనర్జీ ఇస్తుంది కాబట్టి బల్బ్కి అది గ్లో అవుతుంది. సిచ్యువేషన్ 2లో బల్బ్ ఎందుకు గ్లో అవ్వట్లేదు అంటే అసలు ఎనర్జీ సోర్సే లేదు. ఇక్కడేమో ఎనర్జీ సోర్స్ ఉంది, ఇక్కడేమో అసలు ఎనర్జీ సోర్స్ లేదు కాబట్టి బల్బ్ గ్లో అవ్వట్లేదు. ఓకేనా? సిచ్యువేషన్ 3లో, ఇన్ సిచ్యువేషన్ 3 దో దెర్ ఈస్ ఎ బ్యాటరీ ఇన్ ద సర్క్యూట్, ద బ్యాటరీ డజంట్ గ్లో బికాస్ ద కనెక్టింగ్ వైర్స్ ఆర్ నాట్ ఏబుల్ టు క్యారీ ద ఎనర్జీ ఫ్రమ్ సోర్స్ టు ద బల్బ్. సిచ్యువేషన్ 3లో బ్యాటరీ ఉంది అంటే ఎనర్జీ సోర్స్ ఉంది, అయినా కూడా బల్బ్ ఎందుకు గ్లో అవ్వట్లేదు? ఇది మనం సర్క్యూట్ క్లోజ్ చేసినా కూడా బల్బ్ ఎందుకు గ్లో అవ్వదు అంటే మనం కనెక్ట్ చేసిన మెటీరియల్ ఉంది. ఈ మెటీరియల్ ఒక కాటన్ థ్రెడ్ లేకపోతే నైలాన్ థ్రెడ్, నైలాన్ వైర్ అన్నా నైలాన్ థ్రెడ్ అన్నా ఒకటే. అది ఒక క్లాత్ మెటీరియల్ నైలాన్ అనేది. సో ఆ క్లాత్ మెటీరియల్తో మనం కనెక్ట్ చేసినప్పుడు ఎందుకు గ్లో అవ్వదు అంటే ఈ కండక్టింగ్ మెటీరియల్, ఈ మెటీరియల్ ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేయదు. నాట్ ఏ కండక్టర్. సేమ్ ఇదే సర్క్యూట్ ఇక్కడ ఉంది, కానీ ఇక్కడ ఎందుకు గ్లో అవుతుంది బల్బ్ అంటే ఇక్కడ మనం వాడేది ఏంటి? కాపర్ వైర్స్ వాడుతున్నాం కాబట్టి, కాపర్ వైర్స్ అనేవి కండక్టర్స్ కాబట్టి కండక్టర్ ద్వారా ఎలక్ట్రిసిటీ ఫ్లో అవుతుంది కాబట్టి బల్బ్ గ్లో అవుతుంది. ఇక్కడ సిచ్యువేషన్ 3లో మనం వాడేది నైలాన్ వైర్ కాబట్టి అది నాట్ ఏ కండక్టర్, ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేయదు కాబట్టి మనకి బల్బ్ అనేది గ్లో అవ్వట్లేదు. అది సిచ్యువేషన్స్ యొక్క అనలైజేషన్. ఇది ఫస్ట్ యాక్టివిటీ. హెన్స్ ద నేచర్ ఆఫ్ సబ్స్టెన్స్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎనర్జీ ఫ్రమ్ బ్యాటరీ టు బల్బ్. సో దీని నుంచి మనకు అర్థమైన విషయం ఏంటి అంటే ఇప్పుడు బ్యాటరీ అనేది ఎనర్జీ సోర్స్ అన్నాం, బల్బ్ అనేది ఎనర్జీని ఉపయోగించుకునే ఒక వస్తువు. ఓకేనా? ఈ ఎనర్జీ అనేది ఇక్కడ ఈ బ్యాటరీ నుంచి ఈ బల్బ్కి ఫ్లో అవ్వాలంటే ఈ కనెక్టింగ్ మెటీరియల్ ఉండిద్ది, అది ఆ కనెక్టింగ్ మెటీరియల్ యొక్క నేచర్ మీద డిపెండ్ అయి ఉండిద్ది. ఆ కనెక్టింగ్ మెటీరియల్ కండక్టర్ అనుకోండి, ఆ ఎనర్జీ ట్రాన్స్ఫర్ అనేది జరిగి బల్బ్ అనేది గ్లో అవుతుంది. అదే ఇట్లాంటి నాట్ ఏ కండక్టర్, నైలాన్ థ్రెడ్ ఇట్లాంటి వస్తువులు అనుకోండి, నైలాన్ థ్రెడ్ లేకపోతే ప్లాస్టిక్ ఇట్లాంటివి అనుకోండి, అవి కండక్టర్స్ కాదు కాబట్టి ఎనర్జీ ఫ్లో అవ్వదు కాబట్టి బల్బ్ అనేది గ్లో అవ్వదు. ఓకేనా? ఇంతవరకు అర్థమైంది అనుకుంటున్నాను. సో నేచర్ ఆఫ్ మెటీరియల్ మీద డిపెండ్ అయి ఉండిద్ది. ఆ నేచర్ ఆఫ్ మెటీరియల్ మీద బేస్ చేసుకొని మనం 2 టైప్స్ లాగా మెటీరియల్స్ని డివైడ్ చేస్తాం. ఫస్ట్ది ఏమో కండక్టర్. ఇందా చెప్పాను కదా, కండక్టర్స్. సబ్స్టెన్సెస్ విచ్ అలో ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఆర్ కాల్డ్ కండక్టర్స్. ఏ వస్తువులు అయితే ఎలక్ట్రిసిటీ యొక్క ఫ్లోని అలో చేస్తాయో, ఎలక్ట్రిసిటీ యొక్క ట్రాన్స్ఫర్ని అలో చేస్తాయో అట్లాంటి సబ్స్టెన్సెస్ని మనం కండక్టర్స్ అంటాం. రియల్ లైఫ్లో కండక్టర్స్కి ఎగ్జాంపుల్స్ ఏంటి? మెటల్స్, కాపర్ వైర్, కాపర్ అనేది ఏంటి? మెటల్. స్టీల్ లేకపోతే సిల్వర్, గోల్డ్, ఇవన్నీ ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేస్తాయి కాబట్టి ఎలక్ట్రిసిటీ యొక్క ఫ్లోని అలో చేస్తాయి కాబట్టి వాటిని మనం కండక్టర్స్ అంటాం. నెక్స్ట్ దాని ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఇప్పుడు నార్మల్ వాటర్ అనుకోండి, ఉట్టి వాటర్, దాంట్లో మనం కొంచెం సాల్ట్ అనేది కలిపినప్పుడు ఆ వాటర్లోకి అయాన్స్ అనేవి వస్తాయి. అయాన్స్ రావటం వల్ల అయాన్స్ అంటే ఛార్జెసే కదా, ఛార్జెస్ ఉంటే ఎలక్ట్రిసిటీ యొక్క ఫ్లో అనేది ఉంటుంది. కాబట్టి అయానిక్ సొల్యూషన్స్ కూడా కండక్టర్సే. ఓకేనా? ఇది అయానిక్ సొల్యూషన్స్ ఎందుకు కండక్టర్స్ అనేది మీకు అర్థం కాకపోతే మీకు కెమికల్ బాండింగ్ అనే లెసన్ చెప్పేటప్పుడు ఇది క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్తాను. ఓకేనా? అది తెలియకుండా ఇది అర్థం కాదు.
సో కండక్టర్స్ అంటే ఏంటి అంటే ఏ వస్తువులు అయితే ఎలక్ట్రిసిటీ యొక్క ఫ్లోని అలో చేస్తే అట్లాంటి వాటిని మనం కండక్టర్స్ అంటాం. నెక్స్ట్ ఇది సెకండ్ టైప్ ఆఫ్ సబ్స్టెన్సెస్ ఏంటి అంటే ఎలక్ట్రిసిటీ యొక్క ఫ్లోని అలో చేయవు, అట్లాంటి సబ్స్టెన్సెస్ని మనం ఇన్సులేటర్స్ ఆర్ నాన్ కండక్టర్స్ అంటాం. ఓకేనా. సబ్స్టెన్స్ విచ్ డస్ నాట్ అలో ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఆర్ కాల్డ్ నాన్ కండక్టర్స్ ఆర్ ఇన్సులేటర్స్. సరే, ఇదంతా బాగానే ఉంది. 2 టైప్స్ ఆఫ్ సబ్స్టెన్సెస్ ఉంటాయి ప్రపంచంలో. ఒకటేమో కండక్టర్స్, ఏవైతే ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేస్తే వాటిని కండక్టర్స్ అంటాం. ఏవైతే ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేయవో అట్లాంటి వాటిని నాన్ కండక్టర్స్ లేదా ఇన్సులేటర్స్ అంటాం అని చెప్పి అనుకున్నాం. సో కండక్టర్స్ ఎందుకు ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేస్తాయి, ఇన్సులేటర్స్ ఎందుకు ఎలక్ట్రిసిటీని కండక్ట్ చెయ్యవు అనేది నెక్స్ట్ క్వశ్చన్. వై డూ ఆల్ మెటీరియల్స్ నాట్ యాక్ట్ యాజ్ కండక్టర్స్? కొన్ని మెటీరియల్స్ కండక్టర్స్ లాగా ఎందుకు పనిచేయవు, ఎందుకు ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేయవు అనే దానికి మనం ఆన్సర్ చేయాలి. నెక్స్ట్ ది హౌ డస్ ఏ కండక్టర్ ట్రాన్స్ఫర్ ఎలక్ట్రిసిటీ ఫ్రమ్ సోర్స్ టు బల్బ్? మనం ఏం చెప్పుకున్నాం ఇప్పటి వరకు, సర్క్యూట్లో కనెక్ట్ చేసినప్పుడు బ్యాటరీ నుంచి బల్బ్కి గనక మనం ఒక కండక్టర్ని పెడితే ఆ కండక్టర్ ద్వారా ఎనర్జీ ట్రాన్స్ఫర్ అయిపోయింది, బల్బ్ అనేది గ్లో అయింది అని చెప్పేసి అనుకున్నాం. ఎట్లా ఎనర్జీ ట్రాన్స్ఫర్ అయిద్దో కూడా ఇప్పుడు తెలుసుకుందాం. Drude and Lorentz, the scientists of 19th century, proposed that conductors like metals contain a large number of free electrons, while positive ions are fixed in their locations. Drude and Lorentz అనే ఇద్దరు సైంటిస్ట్ 19th century సైంటిస్ట్ అంట. 19th century అంటే ఏ టైమ్, 1800 to 1900 టైం యొక్క సైంటిస్ట్ ఒక థియరీని ప్రపోజ్ చేశారు. ఆ థియరీ ప్రకారం ఏంటి అంటే కండక్టర్స్, మెటల్స్ లాంటి కండక్టర్స్ ఏంటి అంటే they contain a large number of free electrons while positive ions are fixed in their locations. ఒక థియరీని ప్రపోజ్ చేశారు, దాని గురించి నేర్చుకుందాం. ఇందాక మధ్యలో ఒకసారి నేను ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనే పదం వాడాను. ఓకేనా, ఇక్కడ మళ్ళీ వచ్చింది. దాని గురించి ఇప్పుడు క్లియర్గా అర్థం చేసుకుందాం. ద అరేంజ్మెంట్ ఆఫ్ పాజిటివ్ అయాన్స్ ఈస్ కాల్డ్ ఏ లాటిస్. వీళ్ళు ప్రపోజ్ చేసిన థియరీని నేను ఇప్పుడు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేంటంటే ఈ 2 డయాగ్రామ్స్లోనే ఆ థియరీ అంతా ఉంది. ఇది మెటల్ అనుకోండి, మెటాలిక్ వైర్ అనుకోండి. ఆ మెటల్స్లో ఎట్లా ఉంటుందంటే ఒక లాటిస్ లాగా ఉండిద్దంట. ఓకేనా, ఆ మెటల్స్లో మనకి ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి అన్నారు. ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఏమో ఫ్రీగా మూవ్ అవుతూ ఉంటాయి మెటల్లో. నెక్స్ట్ ఇది పాజిటివ్ అయాన్స్ ఉంటాయి కదా, పాజిటివ్ అయాన్స్ ఏమో ఫిక్స్డ్గా ఉంటాయి, ఎక్కడికి మూవ్ అవ్వకుండా ఒక స్ట్రక్చర్ లాగా. లాటిస్ అంటే ఏంటి అంటే ఒక స్ట్రక్చర్, ఇట్లా ఒక స్ట్రక్చర్ ఉంది కదా, ఒక స్ట్రక్చర్ లాగా మూవ్ అవ్వకుండా ఫిక్స్ అయి ఉంటాయి. దాన్ని మనం లాటిస్ అంటాం. ఓకేనా, దీని గురించి కూడా మీరు కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్లో చదువుకుంటారు. ఇంకా అయానిక్ కెమికల్ బాండింగ్ అనే లెసన్లో కూడా చదువుకుంటారు. ఈ పాజిటివ్ అయాన్స్ ఏమో లాటిస్ లాగా ఉంటాయి, ఒక స్ట్రక్చర్ లాగా ఫామ్ అయి ఉంటాయి. వీటిలోనే ఈ కండక్టర్లోనే మనకి ఫ్రీ ఎలక్ట్రాన్స్ కూడా ఉంటాయని చెప్పేసి వాళ్ళు ఒక థియరీని ప్రపోజ్ చేశారు. డ్రూడ్ అండ్ లారెన్స్, ద సైంటిస్ట్స్ ఆఫ్ 19th century, proposed that conductors like metals contain a large number of free electrons while positive ions are fixed in their locations. పాజిటివ్ అయాన్స్ ఏమో వాటి లొకేషన్స్లో ఫిక్స్డ్గా ఉంటాయి. ఇంకా లార్జ్ నెంబర్ ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేవి మనకి కండక్టర్లో ఉంటూ ఉంటాయి అని చెప్పారు. ద అరేంజ్మెంట్ ఆఫ్ పాజిటివ్ అయాన్స్ ఈస్ కాల్డ్ లాటిస్. ఆ పాజిటివ్ అయాన్స్ యొక్క అరేంజ్మెంట్ని మనం లాటిస్ అంటాం అని చెప్పారు. ఓకేనా, నెక్స్ట్ ఇది అసలు ఈ ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేవి ఎక్కడి నుంచి వచ్చినాయి అనేది చూద్దాం. ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి, ఫ్రీగా మూవ్ అవుతూ ఉంటాయి అని చెప్పారు కదా, అవి ఎక్కడి నుంచి వచ్చినాయో చూద్దాం. ఇప్పుడు మనం ఏదన్నా యాటమ్ తీసుకుంటే, ఒక యాటమ్ తీసుకుంటే దాంట్లో మనకి న్యూక్లియస్ ఉంటుంది, తర్వాత న్యూక్లియస్ తర్వాత ఆర్బిట్స్ ఉంటాయి, ఆర్బిట్స్లో మనకి ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఈ న్యూక్లియస్లోనేమో మనకి ప్రోటాన్స్, న్యూట్రాన్స్ ఉంటాయి. ఈ విషయం ఇదంతా మీరు ఎక్కడ నేర్చుకుంటారు అంటే అటామిక్ స్ట్రక్చర్, ద స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్ అనే లెసన్లో నేర్చుకుంటారు. సో అది మీరు చదివినా చదవకపోయినా మీకు అర్థం అవ్వాలి అని చెప్పేసి నేను బేసిక్ ఐడియా మీకు ఇస్తున్నాను. ఆటమ్ ఎట్లా ఉంటుంది అంటే మధ్యలో న్యూక్లియస్ అనే పార్ట్ ఉంటుంది. ఆ న్యూక్లియస్లోనే మనకి ప్రోటాన్స్, న్యూట్రాన్స్ ఉంటాయి. ప్రోటాన్స్ యొక్క ఛార్జ్ పాజిటివ్ ఛార్జ్, న్యూట్రాన్స్ యొక్క ఛార్జ్ ఏ ఛార్జ్ ఉండదు, న్యూట్రాన్స్కి న్యూట్రల్గా ఉంటాయి. ఇక్కడ ఎలక్ట్రాన్స్ ఏమో ఆర్బిట్స్లో ఈ న్యూక్లియస్ చుట్టూ ఇట్లా తిరుగుతూ ఉంటాయి. ఎట్లా అయితే సోలార్ సిస్టంలో సన్ చుట్టూ మిగతా ప్లానెట్స్ తిరుగుతూ ఉంటాయో అట్లానే ఆర్బిట్స్లో ఎలక్ట్రాన్స్ అనేది ఈ న్యూక్లియస్ చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఈ న్యూక్లియస్కి దగ్గరగా ఉన్న ఆర్బిట్లోని ఎలక్ట్రాన్స్ ఈ న్యూక్లియస్ చేత బాగా అట్రాక్ట్ చేయబడతాయి. ఓకేనా, అట్రాక్షన్ ఫోర్స్ చాలా ఎక్కువ ఉండిద్ది దగ్గరగా ఉంటాయి కాబట్టి. నెక్స్ట్ దూరం పెరిగే కొంది ఆ ఫోర్స్ అనేది, ఆ అట్రాక్షన్ ఫోర్స్ అనేది తగ్గిపోయింది. ఎప్పుడైనా మనకి పాజిటివ్ ఛార్జ్ నెగిటివ్ ఛార్జ్ మధ్య అట్రాక్షన్ అనేది ఉండిద్ది. ఓకేనా,
డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఛార్జెస్ కింద మధ్య మనకి అట్రాక్షన్ అనేది ఉంటుంది. పాజిటివ్కి నెగిటివ్కి మధ్య అట్రాక్షన్ అనేది ఉంటుంది. సో ఇది న్యూక్లియస్లో ప్రోటాన్స్ ఉంటాయి, అంటే ప్లస్ ఛార్జ్ ఉంటుంది. ఎలక్ట్రాన్స్కి నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది కాబట్టి ఈ పాజిటివ్ ఛార్జ్ ఈ నెగిటివ్ ఛార్జ్ని అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. సో దగ్గరగా ఉన్న ఎలక్ట్రాన్స్ మీదేమో ఎక్కువ అట్రాక్షన్ ఫోర్స్ ఉండిద్ది, దూరంగా అవుటర్ ఆర్బిట్లో ఉన్న ఎలక్ట్రాన్స్ మీద తక్కువ ఫోర్స్ ఉండిద్ది. ఈ అవుటర్ ఆర్బిట్లో ఉన్న ఎలక్ట్రాన్స్ మీద తక్కువ ఫోర్స్ ఉండటం వల్ల అవి ఈజీగా ఆ అట్రాక్షన్ ఫోర్స్ని తప్పించుకొని బయటకు వచ్చేసి బయట ఫ్రీగా మూవ్ అవుతూ ఉంటాయి. అట్లా ఫ్రీగా మూవ్ అయ్యే ఎలక్ట్రాన్స్నే మనం ఫ్రీ ఎలక్ట్రాన్స్ అని చెప్పేసి అంటూ ఉంటాం. ఈ మెటల్స్ ఏవైతే ఉన్నాయో మన కండక్టర్స్, ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేసే మెటీరియల్స్, వాటిల్లో మెటల్స్ ఉంటాయి. కండక్టర్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ మెటల్స్ అని చెప్పేసి చెప్పుకుంటూ ఉంటాం. ఆ మెటల్స్లో కూడా ఇట్లా ఉంటుంది కాబట్టి ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయి. అవుటర్ షెల్లో కొన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఆ ఎలక్ట్రాన్స్కి న్యూక్లియస్కి చాలా తక్కువ అట్రాక్షన్ ఉండేది కాబట్టి అవి ఫ్రీ ఎలక్ట్రాన్స్ లాగా ఉంటూ ఉంటాయి. ఓకేనా? సో ఈ డ్రూడ్ అండ్ లారెన్స్ థియరీ అంటారు దీన్ని. డ్రూడ్ అండ్ లారెన్స్ ప్రపోజ్ చేశారు కాబట్టి ఈ దీన్ని డ్రూడ్ అండ్ లారెన్స్ థియరీ అంటారు. సో ఇది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు మనం నెక్స్ట్ కాన్సెప్ట్ చూద్దాం. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి అంటే ఓపెన్ సర్క్యూట్, క్లోజ్ సర్క్యూట్. ఓపెన్ సర్క్యూట్ అంటే ఏంటి, క్లోజ్ సర్క్యూట్ అంటే ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఇందాక ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ చెప్తాను. ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ సర్క్యూట్స్ అనేవి ఉన్నాయి మనకి. ఫస్ట్ సర్క్యూట్ ఏంటి అంటే ఇక్కడ వైర్స్, బ్యాటరీని బల్బ్ని వైర్స్ ద్వారా కనెక్ట్ చేసాం. ఓకేనా? కనెక్ట్ చేసినప్పుడు ఇక్కడ ఈ 2 వైర్స్ని జాయిన్ చేయకుండా కట్ చేసాం. ఓకేనా? ఇట్లా కట్ చేయటం వల్ల సర్క్యూట్ అనేది క్లోజ్ అయి లేదు కాబట్టి దీన్ని మనం ఓపెన్ సర్క్యూట్ అంటాం. ఓపెన్ సర్క్యూట్లో కరెంట్ అనేది ఫ్లో అవ్వదు. ఎప్పుడైనా మనం వైర్స్ని కనెక్ట్ చేయకుండా డిస్కనెక్ట్ చేస్తే మనకి లైట్ అనేది వెలగదు. కావాలంటే మీరు బ్యాటరీని, లైట్ని పెట్టి చూడండి. ఇక్కడ వైర్ని మీరు కనెక్ట్ చేయకపోతే, కట్ చేస్తే కనుక ఏదన్నా వైర్ని మీరు కట్ చేస్తే బల్బ్ అనేది ఆరిపోతుంది. ఎందుకు ఆరిపోతుంది అంటే కరెంట్ అనేది ఫ్లో అవ్వదు కాబట్టి ఆరిపోతుంది. సో ఇట్లాంటి సర్క్యూట్ని, ఇట్లా కంప్లీట్గా రౌండ్ అనేది లేని సర్క్యూట్ని మనం ఓపెన్ సర్క్యూట్ అంటాం. ఎప్పుడైనా ఒక రౌండ్ అనేది ఉంటేనే ఎలక్ట్రిసిటీ అనేది ఫ్లో అవుతుంది. రౌండ్ ఎప్పుడైతే అది తిరగలేదో ఇక్కడ వచ్చి ఆగిపోవాల్సి వస్తుంది. ఇక్కడ నుంచి ఇట్లా వస్తుంది అనుకోండి కరెంటు, ఇక్కడికి వచ్చి ఆగిపోయింది. ఇక్కడ దానికి వెళ్ళడానికి ఇంకొక రూట్ లేదు. అదే ఇట్లా కంప్లీట్గా క్లోజ్డ్గా ఉన్న సర్క్యూట్ని మనం క్లోజ్ సర్క్యూట్ అంటాం. కరెంట్ ఈజీగా ఇట్లా ఫ్లో అవుతూ ఉంటుంది దీంట్లో. ఓకేనా? సో ఇప్పుడు మీకు ఓపెన్ సర్క్యూట్ అంటే ఏంటి, క్లోజ్ సర్క్యూట్ అంటే ఏంటి ఒక ఐడియా అనేది వచ్చింది. సో కంటిన్యూ చేసుకుందాం. ఓపెన్ సర్క్యూట్ని బాగా స్టడీ చేద్దాం. నెక్స్ట్ క్లోజ్ సర్క్యూట్ని కూడా స్టడీ చేద్దాం. ఫస్ట్ ఓపెన్ సర్క్యూట్ మనం తీసుకుంటే ఓపెన్ సర్క్యూట్లో ఇట్లా ఉంటుంది. ఓపెన్ సర్క్యూట్లో ఒక పార్ట్ ఆఫ్ వైర్ని ఇప్పుడు మనం తీసుకుంటే ఎట్లా ఉంటుందో చూద్దాం. ఇది పార్ట్ ఆఫ్ వైర్ ఓపెన్ సర్క్యూట్లో. ఆ వైర్లో ఒక చిన్న క్రాస్ సెక్షన్ని మనం తీసుకుందాం. క్రాస్ సెక్షన్ అంటే మీనింగ్ ఏంటి అంటే ఒక ఏరియా. ఇది పెన్ను కదా, దీన్నే మనం వైర్ అనుకుందాం. దీన్ని ఇట్లా సడన్గా మధ్యలో ఒక చోట కట్ చేస్తే, ఆ కట్ చేసి మనం ఇట్లా తిప్పి చూస్తే పైనుంచి ఒక రౌండ్గా కనిపిస్తుంది. ఇక్కడ రౌండ్గా ఎట్లయితే కనిపిస్తుందో ఆ కట్ చేసినా కూడా రౌండ్గా కనిపిస్తుంది. దాన్నే మనం క్రాస్ సెక్షన్ అంటాం. ఆ ఏరియాని మనం తీసుకుంటే ఈ ఓపెన్ సర్క్యూట్ ఎట్లా ఉంటుంది అంటే ఇట్లా ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయి కదా. ఇది మెటల్ కండక్టర్, పాజిటివ్ అయాన్స్ ఏమో ఇట్లా ఫిక్స్ అయి ఉంటాయి, ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఏమో ఫ్రీగా మూవ్ అవుతూ ఉంటాయి. ఆ ఫ్రీగా ఎట్లా మూవ్ అవుతాయి అంటే ర్యాండమ్గా ఎటు పడితే అటు, వాటికి ఇష్టం వచ్చిన డైరెక్షన్లో ఎట్లా పడితే అట్లా మూవ్ అవుతూ ఉంటాయి ఓపెన్ సర్క్యూట్లో. ఓకేనా? సో ద నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ క్రాసింగ్ ద క్రాస్ సెక్షన్ ఆఫ్ ఎ కండక్టర్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ ఇన్ 1 second ఈజ్ ఈక్వల్ టు దట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ పాసింగ్ ద క్రాస్ సెక్షన్ ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్ ఇన్ 1 second. ఇట్లా ఎట్లా పడితే అట్లా మూవ్ అవుతూ ఉంటాయి. ఒక క్రాస్ సెక్షన్ని మనం తీసుకున్నప్పుడు, ఒక కట్ చేసి చూసినప్పుడు, ఒక మనకి ఇష్టం వచ్చిన దగ్గర కట్ చేసి చూసినప్పుడు ద నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ మూవింగ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ నుంచి 1 సెకండ్లో 1 సెకండ్లో లెఫ్ట్ టు రైట్ నుంచి ఎన్ని ఎలక్ట్రాన్స్ అయితే ఇటు నుంచి ఇటు వెళ్తాయో అన్ని ఎలక్ట్రాన్స్ రైట్ నుంచి లెఫ్ట్కి వెళ్తాయి. నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ మూవింగ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ ఇన్ 1 second ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ మూవింగ్ ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్ ఇన్ 1 second. సో టోటల్గా 1 secondలో చూసుకుంటే ఇటు ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయో ఇంతకుముందు, ఆ 1 second అయిపోయిన తర్వాత కూడా ఇటు అన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి. దీన్ని మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఒక 2 rooms ఉన్నాయి అనుకోండి. 2 rooms ఉన్నాయి. రూమ్ 1 ఇదేమో రూమ్ 2. ఓకేనా?
దీంట్లో 10 స్టూడెంట్స్ ఉన్నారు, 10 స్టూడెంట్స్ ఉన్నారు, దీంట్లో 10 స్టూడెంట్స్ ఉన్నారు. ఓకేనా? 1 సెకండ్లో 5 స్టూడెంట్స్ ఇటు వెళ్ళారు, ఇటు నుంచి 5 స్టూడెంట్స్ ఇటు వెళ్ళారు, ఇటు నుంచి 5 స్టూడెంట్స్ ఇటు వచ్చారు. ఓకేనా? 1 సెకండ్లో 5 స్టూడెంట్స్ ఇటు వెళ్ళారు, 5 స్టూడెంట్స్ ఇటు వచ్చారు. ఇప్పుడు 1 సెకండ్ తర్వాత టోటల్గా దీంట్లో ఎంతమంది ఉంటారు, దీంట్లో ఎంతమంది ఉంటారు? 10 స్టూడెంట్స్ ఉంటారు, ఇక్కడేమో 10 స్టూడెంట్స్ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ నుంచి ఎంతమంది అటు వెళ్ళారో అంతమంది ఇక్కడ నుంచి ఇటు వచ్చారు. అట్లానే ఇక్కడ ఓపెన్ సర్క్యూట్లో కూడా ఏదన్నా ఒక క్రాస్ సెక్షన్ ఏరియా తీసుకుంటే ఈ పార్ట్లో నుంచి ఎన్ని ఎలక్ట్రాన్స్ అయితే ఇటు వెళ్తాయో అన్ని ఎలక్ట్రాన్స్ ఇటువైపు నుంచి ఇటు వస్తాయి. ఓకేనా? ఇది విషయం. It means that the net charge moving along the conductor through any cross section is zero when the conductor is in open circuit. దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే, ఒక క్రాస్ సెక్షన్ తీసుకుంటే 1 సెకండ్ గడిచిన తర్వాత ఇటు నుంచి ఇటు ఎంత ఛార్జ్ మూవ్ అయింది అని చెప్తే ఏమంటారు? ఇదివరకు ఎంత ఉందో అంతే ఉంది, ఏం మూవ్ అవ్వలేదు. ఫైనల్గా చూస్తే 1 సెకండ్ తర్వాత చూసాము, ఫైనల్గా చూస్తే ఏ ఛార్జ్ మూవ్ అవ్వలేదు. ఇక్కడ 10 స్టూడెంట్స్ అన్నా కదా, 10 స్టూడెంట్స్ ఐడెంటికల్గా ఉన్నారు అనుకోండి, 10 స్టూడెంట్స్ ఐడెంటికల్గా ఉన్నారు, వాళ్ళకి ఏం డిఫరెన్స్ లేదు, వాళ్ళందరూ ఈక్వల్. ఓకేనా? 10 పెన్స్ అనుకోండి, ఏదన్నా అనుకోండి, ఇక్కడ ఎలక్ట్రాన్స్ కదా, ఎలక్ట్రాన్స్ ఐడెంటికల్గా ఉంటాయి కాబట్టి మనం ఒక ఎలక్ట్రాన్ ఇది ఏ అనే నేమ్ ఉన్న ఎలక్ట్రాన్, ఇది బి అనే నేమ్ ఉన్న ఎలక్ట్రాన్ అని చెప్పలేం. కాబట్టి 1 సెకండ్ తర్వాత చూసిన తర్వాత ఇటు నుంచి ఇటు ఎన్ని వస్తాయో ఇటు నుంచి ఇటు నుంచి ఇటు అన్నీ వెళ్తాయి. కాబట్టి ఫైనల్గా 1 సెకండ్ తర్వాత మనం చూసినప్పుడు ఇదివరకు ఇక్కడ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయో అన్నీ ఉంటాయి. ఇప్పుడు 1 సెకండ్ తర్వాత కూడా ఇదివరకు ఇక్కడ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయో 1 సెకండ్ తర్వాత కూడా ఇక్కడ అన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో ఇటు నుంచి ఇటు ఎంత ఛార్జ్ ఫ్లో అయింది అని మనల్ని అడిగితే అసలు ఛార్జ్ ఫ్లో అవ్వలేదు, జీరో ఛార్జ్ అనేది ఫ్లో అయింది అని చెప్పి మనం చెప్పొచ్చు. ఇట్ మీన్స్ దట్ ద నెట్ ఛార్జ్ మూవింగ్ అలాంగ్ ద కండక్టర్ త్రూ ఎనీ క్రాస్ సెక్షన్ ఈజ్ జీరో వెన్ ద కండక్టర్ ఈజ్ ఇన్ ఓపెన్ సర్క్యూట్. ఇట్లా ఓపెన్ సర్క్యూట్లో ఉన్నప్పుడు ఛార్జ్ ఫ్లో ఎంత ఉంది అంటే మనం జీరో ఛార్జ్ ఫ్లో అని చెప్పేసి చెప్పొచ్చు. ఛార్జ్ అనేది అసలు ట్రాన్స్ఫర్ అవ్వలేదు, ఇటు నుంచి ఇటు ఎంత వెళ్ళిందో ఇటు నుంచి ఇటు అంతే వచ్చినాయి. కాబట్టి ఫైనల్గా మనం చూసినప్పుడు అసలు ఛార్జ్ ఫ్లో అనేది ఒక పార్ట్ నుంచి ఇంకో పార్ట్కి ఛార్జ్ ఫ్లో అనేది ఉండదు. ఓకేనా? నెక్స్ట్ ఇది, వెన్ ద ఎండ్స్ ఆఫ్ కండక్టర్ ఆర్ కనెక్టెడ్ టు ద బ్యాటరీ త్రూ ఏ బల్బ్, the bulb glows because energy transfer takes place from battery to the bulb. ఇప్పటి వరకు మనం ఓపెన్ సర్క్యూట్ గురించి డిస్కస్ చేసాం, ఇప్పుడు క్లోజ్ సర్క్యూట్ గురించి డిస్కస్ చేద్దాం. వెన్ ద ఎండ్స్ ఆఫ్ కండక్టర్ ఆర్ కనెక్టెడ్ టు ద బ్యాటరీ త్రూ ఏ బల్బ్. ఈ క్లోజ్ సర్క్యూట్లో ఇది కండక్టర్, ఈ కండక్టర్ యొక్క ఎండ్స్ని మనం బ్యాటరీ కనెక్ట్ చేసాం, మధ్యలో ఒక బల్బ్ అనేది పెట్టాం. ఇట్లా పెట్టినప్పుడు ద బల్బ్ గ్లోస్ బికాస్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ టేక్స్ ప్లేస్ ఫ్రమ్ బ్యాటరీ టు ద బల్బ్. ఇట్లా ఒక కండక్టర్ని క్లోజ్డ్గా కనెక్ట్ చేసినప్పుడు బల్బ్ గ్లో అయింది. ఎందుకు గ్లో అవుతుంది అంటే ఎనర్జీ ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది. ఎనర్జీ అనేది ఈ బ్యాటరీ నుంచి ఈ బల్బ్కి ట్రాన్స్ఫర్ అవుతుంది, కాబట్టి బల్బ్ అనేది గ్లో అవుతుంది అని చెప్పేసి చెప్తున్నారు. ద ఎలక్ట్రాన్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎనర్జీ. ఈ ఎనర్జీ ట్రాన్స్ఫర్ జరగడానికి కారణం ఎవరు అంటే ఎలక్ట్రాన్స్. ద ఎలక్ట్రాన్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎనర్జీ. ఈ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎనర్జీ ఇప్పుడు ట్రాన్స్ఫర్ అవుతుంది అన్నాం కదా, బ్యాటరీ నుంచి బల్బ్కి ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుతుంది. దానికి రెస్పాన్సిబుల్ ఎవరు అంటే ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఎలక్ట్రాన్స్ ఫ్లో అవ్వటం వల్ల ఎనర్జీ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. ద ఎలక్ట్రాన్స్, ఇఫ్ ద ఎలక్ట్రాన్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎనర్జీ ఫ్రమ్ ద బ్యాటరీ టు ద బల్బ్, దే మస్ట్ హ్యావ్ అన్ ఆర్డర్డ్ మోషన్. మనం ఏం చెప్తున్నాం, ఎలక్ట్రాన్స్ వల్లే ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎనర్జీ జరుగుతుంది అన్నాం. అట్లా అనుకుంటే ఎలక్ట్రాన్స్ వల్లే ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎనర్జీ జరుగుతుంది అనుకుంటే ఆ ఎలక్ట్రాన్స్కి ఒక ఆర్డర్డ్ మోషన్ అనేది ఉండాలి. ఈ బ్యాటరీ నుంచి బల్బ్కి ఎలక్ట్రాన్స్ వెళ్తూ ఉండాలి. అట్లాంటప్పుడే ఎలక్ట్రాన్స్ ఎనర్జీని బ్యాటరీ నుంచి తీసుకొని బల్బ్కి ఇస్తుంది అని చెప్పేసి మనం అనగలుగుతాం. ఎప్పుడైతే ఎలక్ట్రాన్స్ ఈ బ్యాటరీ నుంచి బల్బ్కి మూవ్ అవుతున్నాయో, ఆర్డర్లో మూవ్ అవుతున్నాయో, అప్పుడే మనం ఆ ఎలక్ట్రాన్స్ ఈ బ్యాటరీ దగ్గర ఉన్న ఎనర్జీని తీసుకొని ఆ బల్బ్కి ఇస్తుంది అని చెప్పేసి అనొచ్చు. సో ఎలక్ట్రాన్స్ వల్ల ఇట్లా బల్బ్ గ్లో అవుతుంది అని చెప్పాలంటే వాటికి ఒక మోషన్ అనేది ఉండాలి అని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. వెన్ దేర్ ఈస్ అన్ ఆర్డర్డ్ మోషన్, ఇట్లా వాటికి కనుక ఒక ఆర్డర్డ్ మోషన్ ఉన్నట్లయితే దేర్ విల్ బీ ఎ నెట్ ఛార్జ్ క్రాసింగ్ త్రూ ఎనీ క్రాస్ సెక్షన్ ఆఫ్ ద కండక్టర్. ఇట్లా ఆర్డర్డ్ మోషన్లో ఇక్కడ బ్యాటరీ ఉందనుకోండి, ఈ ఎండ్ ఏమో బ్యాటరీ కనెక్ట్ చేసాం అనుకోండి, ఈ ఎండ్ ఏమో బల్బ్కి కనెక్ట్ చేసాం.
ఇట్లా కనెక్ట్ చేసినప్పుడు ఆర్డర్డ్ మోషన్ ఉంటేనే, ఈ బ్యాటరీ నుంచి ఎలక్ట్రాన్స్ ఎనర్జీ తీసుకొని బల్బుకి ఇస్తుంటేనే మనకి ఈ బల్బు గ్లో అవుతుందని మనం చెప్పగలుగుతాం. ఓకేనా? సో ఇట్లా ఆర్డర్డ్ మోషన్ ఉన్నప్పుడు మనం ఇంకో విషయం ఏం చెప్పవచ్చు అంటే, ఏదన్నా క్రాస్ సెక్షన్ తీసుకుంటే 1 సెకండ్ తర్వాత ఇటువైపు ఉన్న ఛార్జ్ ఎంత ఇటువైపు వెళ్ళిందో మనం చెప్పగలుగుతాం. ఓకేనా? ఛార్జ్ ట్రాన్స్ఫర్ అనేది ఉంటుంది ఆర్డర్డ్ మోషన్ ఉన్నప్పుడు. ఇక్కడ ఛార్జ్ ట్రాన్స్ఫర్ ఎందుకు లేదు? ఇటు నుంచి ఇటు ఎన్ని వెళ్తున్నాయో 1 సెకండ్లో, ఇటు నుంచి కూడా 1 సెకండ్లో అన్నీ ఇటు వెళ్ళిపోతున్నాయి. సో ఫైనల్గా చూస్తుంటే ఇదివరకు ఇక్కడ ఎన్ని ఉన్నాయో అన్నీ ఉంటున్నాయి ఇక్కడ, ఇదివరకు ఇక్కడ ఎన్ని ఉన్నాయో అన్నీ ఇక్కడ కూడా ఉంటున్నాయి. కానీ క్లోజ్ సర్క్యూట్లో చూసుకుంటే ఛార్జ్ అనేది ఇటు నుంచి ఇటు వెళ్ళట్లేదు, ఓన్లీ ఇటు నుంచి ఇటు వెళ్తుంది. కాబట్టి ఈ క్రాస్ సెక్షన్ ఏరియాలో ఛార్జ్ ఫ్లో ఎంత అయిందని చెప్పేసి మనం చెప్పవచ్చు. ఓకేనా? సో ద ఆర్డర్డ్ మోషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈస్ కాల్డ్ ఎలక్ట్రిక్ కరెంట్. ఇట్లా ఆర్డర్డ్ మోషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటుంది కదా, ఆర్డర్లో ఇట్లా ఎలక్ట్రాన్స్ మూవ్ అవటాన్ని మనం ఎలక్ట్రిక్ కరెంట్ అంటాం. ఎలక్ట్రిక్ కరెంట్ వల్లే మనకి ఈ బల్బ్ అనేది గ్లో అవుతుంది. ద ఆర్డర్డ్ మోషన్ ఆఫ్ ఛార్జెస్ ఈస్ కాల్డ్ ఎలక్ట్రిక్ కరెంట్. మనం కండక్టర్స్ విషయానికి వస్తే ఓన్లీ ఎలక్ట్రాన్స్ గురించి మాట్లాడుకున్నాం. ఇది కాపర్ వైర్ కాబట్టి, ఇది మెటల్ కాబట్టి దాంట్లో ఓన్లీ ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి కాబట్టి మనం ఎలక్ట్రాన్స్ గురించి మాట్లాడుకున్నాం. ఆర్డర్డ్ మోషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈస్ కాల్డ్ ఎలక్ట్రిక్ కరెంట్ అన్నాం. జనరలైజ్ చేసి చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మెటల్ కాకుండా అయానిక్ సొల్యూషన్స్ కూడా మనకి ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేస్తాయని చెప్పాం. అయానిక్ సొల్యూషన్స్ కూడా ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేస్తాయని చెప్పాం. అయానిక్ సొల్యూషన్స్లో ఏముంటాయి? అయాన్స్ ఉంటాయి. అయాన్స్ అంటే ఏంటి? ఛార్జెసే కదా. సో ఎలక్ట్రాన్స్ అన్న ఛార్జెసే, అయాన్స్ అన్న ఛార్జెసే. అయాన్స్ యొక్క మోషన్ వల్ల ఎలక్ట్రిసిటీ ఫ్లో అవుతుంది. దీని ఎలక్ట్రాన్స్ యొక్క మోషన్ వల్ల కూడా ఎలక్ట్రిసిటీ అనేది, కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. సో జనరలైజ్ చేసి ఏం చెప్పవచ్చు అంటే, ద ఆర్డర్డ్ మోషన్ ఆఫ్ ఛార్జెస్ ఈస్ కాల్డ్ ఎలక్ట్రిక్ కరెంట్ అని చెప్పి మనం చెప్పొచ్చు. ఆర్డర్డ్ మోషన్ ఆఫ్ ఛార్జెస్, ఏ ఛార్జెస్ మూవ్ అయినా కూడా ఒక ఆర్డర్లో, ఒక డైరెక్షన్లో ఏ ఛార్జెస్ మూవ్ అయినా కూడా మనకి ఎలక్ట్రిక్ కరెంట్ అనేది ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నారు. సో ఇది ఎలక్ట్రిక్ కరెంట్ యొక్క డెఫినేషన్ ఏంటి అంటే, ఆర్డర్డ్ మోషన్ ఆఫ్ ఛార్జెస్ ఈస్ కాల్డ్ ఎలక్ట్రిక్ కరెంట్. నెక్స్ట్ది, లెట్ us డిఫైన్ ఎలక్ట్రిక్ కరెంట్ క్వాంటిటేటివ్లీ. ఇప్పుడు మనం ఎలక్ట్రిక్ కరెంట్ అంటే ఏంటి జనరల్గా లేమ్యాన్ టర్మ్స్లో, అంటే కామన్ పీపుల్కి అర్థమయ్యే విధంగా ఎలక్ట్రిక్ కరెంట్ ఏంటి అనేది అర్థం చేసుకున్నాం. ఛార్జెస్ ఫ్లో అయితే దాన్ని ఎలక్ట్రిక్ కరెంట్ అంటాం అని చెప్తాం. కానీ దాన్ని క్వాంటిటేటివ్గా డిఫైన్ చేయాలి. క్వాంటిటేటివ్లీ అనే దానికి అర్థం ఏంటి అంటే, దాన్ని కొలవగలగాలి మనం. ఎలక్ట్రిక్ కరెంట్ అంటే ఛార్జెస్ యొక్క ఫ్లో అని చెప్పాము, కానీ ఎట్లా కొలుస్తావు ఎలక్ట్రిక్ కరెంట్ని అనేది ఇప్పుడు చూద్దాం. ఓకేనా? ఎలక్ట్రిక్ కరెంట్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద అమౌంట్ ఆఫ్ ఛార్జ్ క్రాసింగ్ ఎనీ క్రాస్ సెక్షన్ ఆఫ్ ద కండక్టర్ ఇన్ 1 సెకండ్. ఇట్లా ఒక కండక్టర్ తీసుకుంటే, ఆ కండక్టర్లో ఒక చిన్న క్రాస్ సెక్షన్ తీసుకుంటే, ఆ క్రాస్ సెక్షన్ గుండా 1 సెకండ్ టైంలో ఎంత ఛార్జ్ అయితే ఫ్లో అయింది, క్యూ అనే ఛార్జ్ అనుకోండి, 1 సెకండ్లో ఒక క్రాస్ సెక్షన్ గుండా ఎంత ఛార్జ్ అయితే ఫ్లో అయిద్దో, అమౌంట్ ఆఫ్ ఛార్జ్ క్రాసింగ్ త్రూ ఏ క్రాస్ సెక్షన్ ఇన్ 1 సెకండ్ ఈస్ కాల్డ్ ఎలక్ట్రిక్ కరెంట్. ఎలక్ట్రిక్ కరెంట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద అమౌంట్ ఆఫ్ ఛార్జ్ క్రాసింగ్ ఎనీ క్రాస్ సెక్షన్ ఆఫ్ ద కండక్టర్ ఇన్ 1 సెకండ్. 1 సెకండ్లో ఆ కండక్టర్లో ఉన్న ఏదో క్రాస్ సెక్షన్ దగ్గర ఎంత ఛార్జ్ అయితే ఇటువైపు నుంచి ఇటు వెళ్ళిద్దో 1 సెకండ్లో, దాన్నే మనం ఎలక్ట్రిక్ కరెంట్ అంటాం. సో ఎలక్ట్రిక్ కరెంట్ని ఎట్లా మెజర్ చేస్తామంటే, ఎంత ఛార్జ్ వెళ్ళింది 1 సెకండ్లో అనేది చూస్తే మనకి ఎంత ఎలక్ట్రిక్ కరెంట్ ఫ్లో అయిందో అర్థమవుతుంది. సో దీన్ని ఫార్ములా లాగా ఎట్లా రాసుకోవాలంటే, ఎలక్ట్రిక్ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు ఎలక్ట్రిక్ ఛార్జ్ బై టైం ఇంటర్వెల్. ఒక 2 సెకండ్స్లో కనుక 2 సెకండ్స్లో 4 కూలూమ్స్ ఆఫ్ ఛార్జ్ మనకి 2 సెకండ్స్లో ఇటు నుంచి ఇటు వెళ్ళింది అనుకోండి, అప్పుడు ఎలక్ట్రిక్ కరెంట్ ఏమని చెప్తాం? 4 డివైడెడ్ బై 2. 4 కూలూమ్స్ ఆఫ్ ఛార్జ్ మనకి 2 సెకండ్స్లో ఇటు నుంచి ఇటు వెళ్ళింది. అట్లాంటప్పుడు దాన్ని మనం 4/2 అంటాం. 4/2 అంటే ఎంత? 2 టైమ్స్ 2 ఆంపియర్స్. ఈ యూనిట్స్ గురించి ఇప్పుడు చెప్తాను. సో 2 ఆంపియర్స్ ఆఫ్ కరెంట్ ఫ్లో అయింది ఈ కండక్టర్ గుండా అని చెప్పేసి మనం చెప్తాం. SI యూనిట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ ఈజ్ కాల్డ్ ఆంపియర్. ఈ ఎలక్ట్రిక్ కరెంట్ డెఫినేషన్ చెప్పాము, ఎట్లా మెజర్ చేస్తామని చెప్పాము. 1 సెకండ్లో ఒక క్రాస్ సెక్షన్ గుండా ఎంత అయితే ఛార్జ్ ఫ్లో అయిద్దో దాన్ని మనం ఎలక్ట్రిక్ కరెంట్ అంటాం. 2 సెకండ్స్లో 4 కూలూమ్స్ ఛార్జ్ పాస్ అయితే 1 సెకండ్లో ఎంత పాస్ అయింది? 2 కూలూమ్స్ పాస్ అయింది. సో దీన్నే మనం ఎలక్ట్రిక్ కరెంట్ అంటాం. సో దాని యూనిట్స్ ఏంటి అంటే యాంపియర్స్. యాంపియర్ అని స్మాల్
ఏతో స్టార్ట్ చేసి రాయొచ్చు, లేకపోతే దీన్ని క్యాపిటల్ ఏతో రిప్రజెంట్ చేయొచ్చు. 1 ఆంపియర్ ఈజ్ ఈక్వల్ టు 1 కులూంబ్ బై 1 సెకండ్. కులూంబ్ అనేది ఛార్జ్కి యూనిట్, సెకండ్ అనేది టైంకి యూనిట్. ఇక్కడ ఎలక్ట్రిక్ కరెంట్ అంటే ఛార్జ్ బై టైం కాబట్టి ఛార్జ్ యొక్క యూనిట్ డివైడెడ్ బై టైం యొక్క యూనిట్. 1 ఆంపియర్ ఈజ్ ఈక్వల్ టు 1 కులూంబ్ బై 1 సెకండ్. 1 క్యాపిటల్ ఈజ్ ఈక్వల్ టు 1 కులూంబ్ బై సెకండ్.